ఈ రోజు రియల్మీ బడ్స్ ఎయిర్ 8 గురించి ఇన్ డెప్త్ రివ్యూ రికార్డ్ చేద్దాము. రియల్ బడ్స్ ఎయిర్ 7 ఉంది కదా, దాని సక్సెసర్ గా రియల్మీ బడ్స్ ఎయిర్ 8 అయితే లాంచ్ చేశారు. సో చాలా మంది బడ్జెట్ లో ఈ బడ్స్ ని ఎక్కువ కొంటూ ఉంటారు అనమాట. లైక్ మన బడ్జెట్ వేరియంట్ అనుకోవచ్చు, బడ్జెట్ లో ప్రీమియం వేరియంట్ అనుకోవచ్చు. రియల్మీ బడ్స్ ఎయిర్ 8 మాత్రము ఎయిర్ 8 ఎయిర్ 7 కానీ ఇవన్నీ కూడా. సో ఈ బడ్స్ లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రైస్ ప్యాకెట్ లో ఇది కొనొచ్చా, దీని సౌండ్ సిగ్నేచర్ ఎలా ఉంది, కాల్ క్వాలిటీ ఎలా ఉంది, ప్రతి ఒక్కటి కూడా ఇన్ డెప్త్ రికార్డ్ చేసుకుందాం. సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. ఫస్ట్ ఈ బడ్స్ ఒక బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి డిస్కస్ చేసుకుంటే, దీని ఒక డిజైన్ చూసుకుంటే టిపికల్ సూట్ కేస్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. రియల్మీ బడ్స్ ఎయిర్ 7 కూడా అలానే వచ్చింది కాబట్టి రియల్మీ బడ్స్ ఎయిర్ 8 కూడా సేమ్ డిజైన్ తో వచ్చింది. బట్ డిజైన్ ప్యాటర్న్ కొంచెం చేంజ్ చేసిన, ఆ ఓపెనింగ్ టైప్ కావచ్చు ఇవన్నీ కూడా రియల్మీ బడ్స్ ఎయిర్ 7 లాగానే ఉందని చెప్పొచ్చు. కాకపోతే ఒక మంచి విషయం ఏంటంటే రియల్మీ బడ్స్ ఎయిర్ 7 చాలా పెద్దగా ఉంది, జోబులు పెట్టుకోవడానికి కొంచెం అన్కంఫర్ట్ గా ఉంది. బట్ ఈసారి చిన్నగా చేశారనమాట బడ్స్. ఓకేనా, ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు అనమాట. ఇంకా బడ్స్ యొక్క ఓవర్ చూసుకుంటే మాత్రం ఫ్రంట్ సైడ్ మనకి రియల్మీ లోగో ఇచ్చారు, విత్ వేగన్ లెదర్ టెక్స్చర్ ఫినిష్ తో వస్తుంది. అండ్ ఎల్ఈడి ఇండికేటర్ ఇచ్చారు. దీన్ని బేస్ చేసుకుని మనకి బడ్స్ లో ఎంత ఛార్జింగ్ ఉంటుందని, గ్రీన్ కలర్ వస్తే మనకి ఫుల్ ఛార్జింగ్ ఉందని, ఆరెంజ్ కలర్ వస్తే మనకి 50% ఛార్జింగ్ ఉందని, రెడ్ కలర్ వస్తే మనకి 20% కంటే తక్కువ ఛార్జింగ్ ఉందని దానికి అర్థం అనమాట. అండ్ బ్యాక్ సైడ్ మనకి టైప్ సి పోర్ట్ ఇచ్చారు. బడ్స్ ఓపెన్ చేసుకుంటే మనకి ఒక పేరింగ్ బటన్ అయితే ఇచ్చారు. దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకి పేరింగ్ మోడ్ లోకి వెళ్తుంది. అండ్ వైట్ కలర్ లైట్ కూడా బ్లింక్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇంకా కేస్ ఓపెన్ చేసి బడ్స్ క్వాలిటీ ఎలా ఉందంటే మాత్రం ఫస్ట్ దీని ఒక డిజైన్ చూసుకుంటే రియల్మీ బడ్స్ ఎయిర్ 7 ఎలా ఉంటుందో రియల్మీ బడ్స్ ఎయిర్ 8 కూడా అదే డిజైన్ తో వస్తుంది. కొంచెం ఉబ్బినట్టుగా ఉంటుందని చెప్పొచ్చు. గ్లాస్ ఫినిష్ తో వస్తుంది. బడ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. ఇంక బడ్స్ యొక్క ఫంక్షన్స్ చూసుకుంటే సింగిల్ ట్యాప్ చేస్తే ప్లే అండ్ పాజ్ అవుతుంది, డబుల్ ట్యాప్ చేస్తే మనకి నెక్స్ట్ ట్రాక్ వెళ్తుంది, ట్రిపుల్ ట్యాప్ చేస్తే మనకి ప్రీవియస్ ట్రాక్ అయితే వెళ్తుంది అనమాట. అండ్ లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే మనకి లాంగ్ గా హోల్డ్ చేసి పెట్టుకుంటే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్స్ మధ్యలో ట్రావెల్ అవుతుందని చెప్పొచ్చు. ఇంక బడ్స్ యొక్క ఫిట్ అండ్ ఫినిష్ షోలో పెట్టుకున్నప్పుడు చాలా కంఫర్ట్ గా ఉంది. ఎక్కడ డిస్కంఫర్ట్ కూడా మీరు ఫీల్ అవ్వరు. మూవీస్ చూస్తున్నప్పుడు కూడా ఒక లాంగర్ మూవీ 3 అవర్స్ కానీ 2 అవర్స్ కానీ ఇలాంటి మూవీస్ కూడా మీరు ఈజీగా వాచ్ చేసేయచ్చు. కాకపోతే మోర్ దెన్ 3 అవర్స్ పైన అయితే మాత్రం నాకు లిటిల్ బిట్ డిస్కంఫర్ట్ అయితే స్టార్ట్ అయింది ఈ బస్ ని షోలో పెట్టుకున్నప్పుడు. లైక్ మీరు బస్సులో ట్రావెల్ చేస్తుంటే లేదా ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే మోర్ దెన్ 5 అవర్స్ 6 అవర్స్ అలా మీరు బస్సు షోలో పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పెట్టుకోలేరు. లిటిల్ బిట్ డిస్కంఫర్ట్ అయితే మీకు స్టార్ట్ అవుతుందని మాత్రం నేను మెన్షన్ చేస్తున్నా. ఇంకా మెయిన్ గా ఈ బడ్స్ ఒక సౌండ్ క్వాలిటీ గురించి డిస్కస్ చేసుకుంటే మాత్రం డ్యూయల్ డ్రైవర్స్ వస్తుంది. 12mm ప్లస్ 6mm టీటర్స్ అయితే ఇచ్చారనమాట. సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, బట్ షార్ప్ గా ఉంది చెప్పొచ్చు. ఎలా అంటే నేను సాంగ్స్ విన్నప్పుడు నాకు చాలా వోకల్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ క్లియర్ గా వినిపిస్తుంది, క్లియర్ గా చూపిస్తుంది. కాకపోతే బేస్ తగ్గిపోయిందని చెప్పొచ్చు. దీన్ని మనం ఎన్హాన్స్ చేసుకోవడానికి ఈక్వలైజర్ లోకి వెళ్ళి మనం బేస్ అయితే బూస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి క్లియర్ బేస్ అని డీప్ బేస్ అని ఆప్షన్స్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోవడం ద్వారా మనకి బేస్ అయితే మాత్రం బ్యాలెన్స్ అయిపోతుందని చెప్పుకోవచ్చు. బట్ ఈ బడ్స్ మాత్రం నాకు వీళ్ళు ఫోకస్ చేసింది నాకు ట్రెబుల్ ని అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ని ఎక్కువ ఫోకస్ చేస్తారనిపించింది. ఈసారి మాత్రం రియల్ బడ్స్ ఎయిర్ 8 లో మాత్రం రియల్ బడ్స్ ఎయిర్ 7 లో నాకు ఎక్కువ బేస్ ని ఫోకస్ చేస్తారు. ఈసారి మనకి వోకల్స్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా క్లియర్ గా ఉంది. బట్ ఓవరాల్ సౌండ్ సిగ్నేచర్ మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. మీకు బేస్ కావాలనుకుంటే బేస్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎలా కావాలని కస్టమైజ్ చేసుకోవచ్చు. అన్డౌట్గా చెప్తా, ఆ డ్యూయల్ డ్రైవర్స్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా అడ్వాంటేజ్, దానికి ఎటువంటి డౌట్ కూడా లేదు. సో ఖచ్చితంగా సౌండ్ సిగ్నేచర్ కూడా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది ఈ బడ్జెట్ లో. ఎస్పెషల్లీ మీరు వోకల్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఎక్కువ ఇష్టపడతా అంటే మాత్రం ఈ బడ్స్ మీకు చాలా బెస్ట్ చాయిస్ అని మాత్రం మనం క్లియర్గా చెప్పొచ్చు. ఇంకా అదర్ మెయిన్ ఫీచర్స్ ఏఎన్సీ ఎలా ఉందంటే ఏఎన్సీ మనకు అప్ టు 55 dB వరకు కూడా నాయిస్ అయితే క్యాన్సిలేషన్ చేస్తుంది. నేను బయట బస్ స్టాప్లో కానీ మెట్రోస్లో కానీ మీరు ఎక్కువ కార్లో ట్రావెల్ చేస్తుంటే కానీ మీరు బడ్స్ పెట్టుకున్నారంటే మీకు ఎటువంటి సౌండ్ కూడా అవుట్డోర్ నుంచి మనకి వినిపించదు అనమాట. ఏఎన్సీ కూడా చాలా అగ్రెసివ్గా ఉందని చెప్పొచ్చు అనమాట. సో అన్డౌట్లీ చెప్తాను, వన్ ఆఫ్ ది బెస్ట్ ఏఎన్సీ క్వాలిటీని ఈ ప్రైస్ బ్రాకెట్ లో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇంకా మెయిన్ గా కాల్ క్వాలిటీ ఎలా ఉంది బ్రో అంటే మాత్రం మీరు ఇండోర్ లో కానీ ఆర్ఎల్స్ మీరు వాకింగ్ చేస్తూ ఈ బడ్స్ యూస్ చేస్తుంటే కూడా, ఎందుకంటే ఈ మధ్యలో నేను అవుట్డోర్ లో వాకింగ్ వెళ్తున్నప్పుడు ఈ బడ్స్ నేను క్యారీ చేశాను. సో వాకింగ్ చేస్తూ మీరు బడ్స్ యూస్ చేస్తుంటే కూడా అవతల వాళ్ళకి ఎటువంటి నాయిస్ కూడా క్యాప్చర్ అవ్వడం లేదు. లిటిల్ టైనీ మనకి సౌండ్ హార్న్స్ కానీ ఇలాంటివి క్యాప్చర్ అవుతుంది, కానీ అది మీ కాన్వర్జేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా డిస్టర్బ్ చేయదని మాత్రం చెప్పొచ్చు అనమాట. ఓకేనా, బట్ బడ్స్ ఎప్పుడైతే మీరు బైక్ లో ట్రావెల్ చేస్తూ ఒక 40-50 స్పీడ్ పైన మీరు ట్రావెల్ చేస్తూ బడ్స్ మీరు వింటున్నారంటే బ్రో రియల్మీ బడ్స్ ఎయిర్ 8 లో రికార్డ్ చేస్తున్నా బ్రో. బండి ఒక 30 to 40 స్పీడ్ లో వెళ్తా ఉంది, గుంతల్లో వెళ్తా ఉండ. ఏమైనా విన్ నాయిస్ కానీ ఆడియో క్వాలిటీ క్లియర్ గానే ఉంది. హార్న్ కొట్టు, హార్న్ సౌండ్ బ్రో వినపట్ల, లైట్ అంటే దూరంగా వినపడినట్టు వస్తుంది అంతే. ఇంకోసారి కొట్టు మధు. సో దూరంగా అనిపిస్తుందా నీకు? దూరంగా అనిపిస్తుంది. ఓకే బ్రో.
ఆడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. లిటిల్ బిట్ మనకి మఫుల్డ్ అవుతుందన్నమాట ఆడియో క్వాలిటీ. గుడ్డ అడ్డం నోటి దగ్గర గుడ్డ అడ్డం పెట్టుకొని మనం మాట్లాడితే ఎలా వస్తుంది, సో అలాంటి కైండ్ ఆఫ్ ఆడియో క్వాలిటీ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారన్నమాట. అవతల వాళ్ళు ఎవరైతే ఆడియో కాల్ వింటున్నారో సో వాళ్ళకి అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేస్తారు. బట్ మీరు వినడం మాత్రం మీకు క్లియర్గానే ఉంటుందన్నమాట. ఏన్స్ ఆన్ చేసినా ఆఫ్ చేసినా పెద్ద డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయరు. సౌండ్ క్వాలిటీలో మాత్రం చెప్పొచ్చు అనమాట. ఇంకా మెయిన్గా నన్ను అడిగే చాలా మంది ఏంటంటే రియల్మీ బడ్స్లో మనకి లో లేటెన్సీ మోడ్ తీసుకొస్తారు కదా బ్రో, చాలా తక్కువ ఉంటుంది అండ్ మన గేమ్స్ ఆడుతున్నప్పుడు బీజిఎంఐ లాంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు మనకి సౌండ్ చాలా ఫాస్ట్గా వినిపిస్తుంది కదా, ఆ డిలే లేకుండా అంటుంటారు అనమాట. మీరు ఇంతవరకు మీరు ఏ బడ్స్ యూజ్ చేసినా కూడా డిలే ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఆ డిలే ఒక టైమింగ్ తగ్గిస్తారేమో, అంత తగ్గించగలుగుతారేమో అంతే కానీ బట్ డిలే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో గేమింగ్కి మీకు ఏ ఒక బ్లూటూత్ బడ్స్ కూడా నేను రికమెండ్ చేయరు. బెటర్ మీరు గేమ్స్ ఎక్కువ ఆడుతూ ఉంటారంటే మాత్రం వైర్డ్ ఇయర్ ఫోన్సే బెస్ట్. బట్ లో లేటెన్సీ మోడ్ బాగానే ఉంది, లేదని నేను చెప్పను. కాకపోతే ఖచ్చితంగా లేటెన్సీ అయితే మాత్రం మీకు ఉంటుంది. ఓకేనా, ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఇన్ని ఫీచర్స్ ఇచ్చారు కాబట్టి ఈ బడ్స్ ఒక ఛార్జింగ్ ఎలా వస్తుంది అని అడిగితే, బడ్స్ ఒక కేసు చూసుకుంటే మనకి 530 mAhతో వస్తుంది అండ్ ఈచ్ బడ్లో చూసుకుంటే 62 mAhతో వస్తుంది అనమాట. సో ఓకే, ఈ బడ్స్ని ఛార్జింగ్ ఈ బడ్స్ టోటల్గా మనం ఛార్జింగ్ చేయడానికి విత్ కేస్తో సహా 90 minutes ఛార్జింగ్ టైం తీసుకుంటుంది. అండ్ డిశ్చార్జింగ్ ఎలా ఉంది, మనకి ఓవరాల్ ఎంత టైం వస్తుంది బ్యాకప్ టైం అంటే మాత్రం మీరు బడ్స్ని కేసులో తీసేసి మీరు విన్నారంటే ఒక 6 hours పైనే వస్తుంది అనమాట మీకు ఈచ్ ఛార్జింగ్ అయితే మాత్రం. బట్ ఓవరాల్గా ఛార్జింగ్ చూసుకుంటే మాత్రం నాకు 45 గంటల సేపు పైన మీరు ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట. 40 నుంచి 45 గంటల సేపు మీరు వింటున్న ఆడియో వాల్యూమ్ ఎంత ఉంది, ఏఎన్సీ ఆన్ చేసుకున్నారా లేదా, ఇలాంటి ఫీచర్స్ అన్ని బేస్ చేసుకుంటే మాత్రం మీకు ఈజీగా 40 to 45 hours పైన మనకు దీనికి బ్యాటరీ అయితే ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చని చెప్పొచ్చు. అండ్ ఈ బడ్స్ నాకు చాలా కొత్తగా అండ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన ఫీచర్ ఏంటంటే ట్రిపుల్ కనెక్షన్. నా దగ్గర 3 స్మార్ట్ ఫోన్లు ఉందంటే 3 స్మార్ట్ ఫోన్లు అండ్ ల్యాప్టాప్ ఉందంటే 3కి ఒకేసారి కనెక్ట్ చేసుకోవచ్చు. 3కి కనెక్ట్లోనే ఉంటుంది. నాకు ఈ స్మార్ట్ ఫోన్ కాల్ వచ్చినా లేదా ఈ స్మార్ట్ ఫోన్ కాల్ వచ్చినా లేదా ల్యాప్టాప్లో ఏదైనా మీటింగ్ అటెంప్ట్ అవుతున్నా కూడా నేను ఆటోమేటిక్గా దాన్ని స్విచ్ అయిపోతున్నాను అనమాట. ఓకేనా, సో అది మాత్రం చాలా బాగా ఆప్టిమైజ్ చేస్తున్నారు. ట్రిపుల్ డివైస్ కనెక్షన్ మాత్రం చెప్పొచ్చు. ఇది చాలా కొత్తగా అనిపించింది. యూజువల్గా మనం చూసే ఏంటి డ్యూయల్ డివైస్ కనెక్షన్ కదా, ఈసారి వీళ్ళు ట్రిపుల్ డివైస్ కనెక్షన్ తీసుకొచ్చారు. ఇంకా అదర్ ఫీచర్స్ చూసుకుంటే ఏ ట్రాన్స్లేషన్ అని చెప్పి అవి తీసుకొచ్చారు. అవంతా మనం పెద్దగా యూజ్ చేయం కాబట్టి దాని గురించి అంత పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్తా. ఇంకా ఫైనల్గా ఈ బడ్స్ని ఎవరు కొనాలి బ్రో, ఏ కేటగిరీ పీపుల్ కొనాలని అడిగితే మాత్రం ఫస్ట్ ఇంకా ప్రైస్ని చూసుకుంటే 3700 3800కి అయితే మనకి అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంది. ఈ బడ్స్ అయితే మాత్రం మనకి విత్ డిఫరెంట్ కార్డ్ ఆఫర్స్ బేస్ చేసుకుంటే మనకి సమ్ టైమ్స్ 3,500కి సమ్ టైమ్స్ 3,600కి అయితే దీనికి ప్రైస్ అయితే వేరీ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇది కొనచ్చా, ఎవరు కొనాలి అంటే మీకు సౌండ్ సిగ్నేచర్ ఎలా ఉండాలంటే నేను ఎక్కువ వోకల్స్ ఇష్టపడతా, ఎక్కువ నాకు ఇన్స్ట్రుమెంట్స్ క్లియర్గా వినిపించాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ బడ్స్ మీకు చాలా చాలా బాగుంటుంది. అన్డౌట్గా చెప్తా, బేస్ లవర్స్ కూడా మీరు బేస్ చాలా బాగానే ఫీల్ అవుతారు. కాకపోతే అదర్ మనకు బడ్స్ కంపేర్ చేసుకుంటారు, లైక్ రీసెంట్గా లాంచ్ అయిన మనకి OnePlus Nord Buds 4 Pro, అది దాని ఒక రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. దాంతో కంపేర్ చేస్తే దీంతో బేస్ అయితే కొంచెం తక్కువ ఉందని చెప్పొచ్చు అనమాట. సో మీరు బేస్ ఇష్టపడతారంటే OnePlus Nord Buds 4 Proకి వెళ్ళిపోండి. లేదా నాకు ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇవన్నీ క్లియర్గా ఉండాలంటే మాత్రం Realme Buds Air తీసుకోవడం కూడా ఎటువంటి ప్రాబ్లం అని చెప్పొచ్చు అనమాట. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఇది ఒక ఆల్రౌండర్ లాగా కనిపిస్తుంది మనకి ఈ ప్రైస్ బ్రాకెట్. అండర్ 4000 దగ్గర మాత్రం మీరు నేను రెండు రికమెండ్ చేస్తాను, OnePlus Nord Buds 4 Pro అండ్ Realme Buds Air 8. మీకు బేస్ కావాలనుకుంటే OnePlus Nord Buds 4 Proకి వెళ్ళిపోండి. నాకు ఇన్స్ట్రుమెంట్స్ క్లియర్గా ఉండాలంటే Realme Buds Air 8కి వెళ్ళిపోండి. ఇంకా అదర్ ఫీచర్స్ అన్నీ కూడా సేమే రెండిట్లో కూడా. ఇక్కడ మనకి చిన్న చిన్న డీటెయిల్స్ మాత్రం మారుతుంది అనమాట. సో ఇది గాయ్స్ Realme Buds Air 8 గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఖచ్చితంగా చేయండి, ప్రతి కమెంట్ కూడా రిప్లై చేస్తాను. దివ్ సైనింగ్ ఆఫ్, జై హింద్.